నేషనల్ క్రష్ రష్మిక మందన, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజస్థాన్ రాచరిక సాంప్రదాయాల మధ్య హిందూ, కన్నడ ప్రాంతాల మతాచారాల ప్రకారం ఈ స్టార్ జంట దంపతులుగా మారబోతున్నారు. అయితే పెళ్లికి ముందు జరగాల్సిన కార్యక్రమాలను పూర్తి చేసుకొని కళ్యాణ గడియల కోసం వేచి చూస్తున్నారు. అయితే వివాహ కార్యక్రమాల సందర్భంగా పెళ్లికొడుకు వారి ఆచారాల ప్రకారం రష్మిక మందనకు విజయ్ తల్లి అరుదైన బహుమతిని ఇవ్వడం ఇరు కుటుంబాలను భావోద్వేగానికి గురిచేసిందని తెలిసింది. ఇక కాబోయే కోడలికి విజయ్ తల్లి మాధవి ఇచ్చిన బహుమతి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 26వ తేదీన జరిగే పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలను ఇరు కుటుంబాలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలను జోష్తో ముగించారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల మధ్య పరస్పర స్నేహపూరిత వాతావరణం కనిపించిందని అతిథులు తెలిపారు. ఈ వివాహానికి రెండు కుటుంబాల నుంచి సుమారుగా 200 మంది హాజరవుతున్నారని తెలిసింది. ఇక సంగీత్ కార్యక్రమాన్ని విజయ్, రష్మికల లవ్ థీమ్‌తో కొనసాగించారు. వారి మధ్య అన్యోన్యతను తెలిపే ఫోటోలను ఫ్లెక్సీలుగా చేసి వేదికను అందంగా అలంకరించారు. విజయ్, రష్మిక కుటుంబ సభ్యులు జోష్‌తో స్టెప్పులు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక ఈ కార్యక్రమంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా తదితరులు పాల్గొన్నారు. పెళ్లి కోసం సందీప్ రెడ్డి వంగ, శివ నిర్వాణ తదితరులు ఇండస్ట్రీ నుంచి హాజరయ్యారని తెలిసింది. ఇక సంగీత్ కార్యక్రమం సందర్భంగా విజయ్ తల్లి తమ వంశ పారంపర్యంగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించారు. తనకు వారసత్వంగా వచ్చిన బంగారు గాజులను రష్మికకు మాధవి బహూకరించారు. ఈ సందర్భంగా రష్మిక చాలా ఎమోషనల్ అయ్యారని తెలిసింది. గతంలో విజయ్ తల్లి గురించి కూడా మాట్లాడుతూ తనకు మాధవి రెండో తల్లి లాంటిది అని చెప్పడం తెలిసింది. వారిద్దరి మధ్య మంచి బాండింగ్, అవగాహన ఉందనే విషయం ఆ మాటలతో స్పష్టమైంది. ఉదయపూర్లో జరుగుతున్న విజయ్, రష్మిక వివాహానికి ప్రముఖులు కొద్దిమంది హాజరవుతున్నారని తెలిసింది. ఈ పెళ్లికి దేశంలోనే సంపన్నులైన అంబానీ సోదరులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఈషా అంబానీ తదితరులు హాజరవుతున్నట్లు సమాచారం. ఇక ఉదయపూర్ ఎయిర్పోర్ట్లో కనిపించడంతో ఈ పెళ్లికి వారు వచ్చారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరగనుందని కూడా తెలుస్తోంది.